హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, ఫన్నీగా, సింపుల్గా నేర్చుకుంటారు. లెట్స్ మేక్ నంబర్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఇన్ దిస్ వీడియో యూ విల్ లెర్న్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఈ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఏముందండి, ఇది ఈజీ కదా అని అనుకుంటారు చాలామంది. లాస్ట్ టైం 2024 డిఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చింది దీని మీద. ఎస్ఏ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ వచ్చింది. ఏంటి అంటే 1/8 అండ్ 4 1/6 అండ్ 5 1/3. వీటినంట సమ్మ, ఈ టోటల్ యొక్క మొత్తము, ఈ మొత్తం నుండి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడనమాట. 1 2 3 4 అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో వీటి మొత్తంలో నుండి ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఒక పూర్ణాంకం అవుతుంది అని అన్నాడు క్వశ్చన్. ఓకే, అంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. 3/8, 5/8, 1/8, 7/8 అనమాట. ఓకే, ఇందులో ఈ సమ్ము నుండి దేన్ని తీసివేస్తే వచ్చేది ఒక పూర్ణాంకం వస్తుంది అంటే. ఓకే, ఇది క్వశ్చన్. ఏంటంటే ఎస్ఏ మ్యాథమెటిక్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయంటే అంటే సింపుల్ కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ సింపుల్ అంటే సింపుల్ అయినా చూడండి, ఇది మొత్తం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మొత్తాన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి ఇవన్నిటికి ఎల్సిఎం చేసి వీటిని ఎడిషన్ చేసి ఈ ఎడిషన్ నుండి వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్, ఇందులో ఏది సబ్ట్రాక్ట్ చేస్తే హోల్ నెంబర్ వస్తుందో చేయాలి. ఇదంతా కూడా 1 minute చేయాలి. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మరి ఇదంతా ఫాస్ట్గా ఎలా చేయాలి? ఓకే, ఇదంతా కూడా మనము ఈరోజు నేర్చుకుందాము. టైం టేకింగ్ అవ్వకుండా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఓకే, ఇది నేర్చుకునే ముందు కొంతమందికి అంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయపడే వాళ్ళకి కాస్త ఫ్రాక్షన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని, అసలు ఫస్ట్ ఫ్రాక్షన్ గురించి ఇంట్రడక్షన్, ఆ తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చూసి ఆ తర్వాత ఈ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. ఓకే, చూడండి, ఫ్రాక్షన్ అంటే కూడా ఎప్పుడు కూడా టోటల్లో ఒక భాగం అనమాట. ఇదంతా ఒక టోటల్ అని అనుకుంటే అందులో కొంత పార్టీని ఫ్రాక్షన్ అని అంటారనమాట. ఓకే, అయితే ఈ టోటల్లో ఇప్పుడు సపోజ్ ఇదొక టోటల్ సర్కిల్ ఉంది. ఇందులో మనం ఈ పార్ట్ని షేడ్ చేస్తే దీన్ని ఇలా రాస్తారు. అంటే టోటల్ అనేది ఒక సర్కిలే, అందులో దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాము, అందులో ఒక పార్ట్ షేడ్ చేసాము. అయితే మనం ఏదైతే షేడ్ చేసిన పార్ట్ ఉందో దానిని న్యూమరేటర్ అని, అంటే లవము అని, కింద టోటల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండాలి. దీన్ని హారం అని అంటారు. ఇంగ్లీష్లో అయితే న్యూమరేటర్ డినామినేటర్ అంటారు, తెలుగులో అయితే లవం హారం అంటారు. ఇది అందరికీ తెలిసి బేసిక్స్. ఓకే, ఒకవేళ ఇదే హోల్ని 4 parts చేస్తే ఒక పార్ట్ని నువ్వు షేడ్ చేసావు అనుకో, అప్పుడు 1 part షేడ్ చేసావు, 1 2 3 4 టోటల్ పార్ట్స్ 4 ఉన్నాయన్నమాట. ఓకే, ఇది 1/4 అని చదువుతారు. ఇది ఫ్రాక్షన్. అంటే ఫ్రాక్షన్ మీన్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ అనమాట. హోలులో ఒక పార్ట్, అది పార్ట్, దాన్ని ఫ్రాక్షన్ అని అంటారనమాట. అంటే ఇది ఎప్పుడు కూడా టోటల్లో, ఈ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా టోటల్ కింద ఉన్నది ఎప్పుడు కూడా టోటల్ అన్నమాట, డినామినేటర్. ఈ టోటల్లో ఎంత ఉంది అనేది తెలిపేదే ఫ్రాక్షన్ అనమాట. ఓకే, అంటే టోటల్ 4 partsలో ఒక పార్ట్ షేడ్గా ఉంది అని చెప్తుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రాక్షన్ డెఫినేషన్. ఇది చాలామందికి తెలుసు. ఓకే, మనం దీని గురించి ఇంకా డెప్త్ ఇంకా అవసరం లేదు, ఇంతవరకు తెలిస్తే చాలు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, అపక్రమ భిన్నం, క్రమభిన్నం అంటే ఏంటి అంటే ఇవి కూడా బేసిక్స్. ఇవి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను బేసిక్స్, అందరికీ తెలుసు కదా. ఓకే, మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది. క్రమభిన్నం అంటే ఏం లేదండి, మనకి న్యూమరేటర్ అంటే ఇప్పుడు 1/2 ఉంది, ఇంకా 3/4 ఉంది, లేదా 5/7 ఉంది. ఇలా ఉంటే ఫ్రాక్షన్ కనుక అది క్రమభిన్నం, ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. అంటే న్యూమరేటర్ లవం అనేది చిన్నగా ఉండి హారం అనేది పెద్దగా ఉండాలన్నమాట. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంటే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారన్నమాట. ఓకే, దీనిని న్యూమరేటర్ అనేది చిన్నగా ఉండి డినామినేటర్ ఎప్పుడు కూడా న్యూమరేటర్ కంటే పెద్దగా ఉంటే దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఓకే, దీన్ని క్రమభిన్నం అని అంటారు. ఒకవేళ ఇప్పుడు 5/2 ఉంది, లేదా 3/2 ఉంది, ఓకే, 7/5 ఉంది, ఇలా ఉందనుకో, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నం అని అంటారు.
ఓకే, అంటే వీటిని అపక్రమ భిన్నాలు అంటే డినామినేటరే పెద్ద, అదే న్యూమరేటర్ ఏమో పెద్దగా ఉంటుంది, డినామినేటర్ ఏమో చిన్నగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే ఏం లేదండి, ఇప్పుడు 1/2 అనేది మనం తీసుకుంటే ఒక టోటల్ సర్కిల్లో ఒక భాగం షేడ్ చేసి ఉంది అని చెప్తుంది ఈ ఫ్రాక్షన్ మనకి. కానీ ఇప్పుడు 3/2 అని ఉన్నది అనుకోండి, అంటే ఇక్కడ 3 1/2 అన్నమాట. అంటే 1/2 అనేవి 3 ఉన్నాయి అన్నమాట. అంటే హాఫ్ పార్ట్లు 3 ఉన్నాయంట. అంటే షేడ్ చేసినవి హాఫ్ అనేవి 3 పార్ట్స్ ఉన్నాయంట. ఓకేనా, ఇది లేదు. ఓకే, ఇలా ఉందన్నమాట. ఇదొకటి 2, ఇంకొకటి ఎక్స్ట్రా ఉందంట. అంటే 3 హాఫ్లు ఉన్నాయని చెప్తున్నాడు. దీన్ని 3/2 అని అంటారనమాట. ఓకేనా, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నం అని అంటారు. ఇప్పుడు ఇందాక మనకు డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ మిశ్రమ భిన్నానికి సంబంధించింది అడిగిండు కదా, ఇందాక మనం ఫస్ట్ చూసింది. అంటే 2/2 1/3, 3/2 2/4 ఇలా ఉంటాయి అన్నమాట. ఇవేంటి అంటే మిశ్రమ భిన్నాలు. అంటే మిశ్రమ భిన్నాలను మనం ఏం చేయాలన్నా కూడా వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు వీటిని కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షనే అవుతుంది, అంటే అపక్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు చూడండి, 3 2s 6 + 1 7, 7/3, 4 3s 12 + 2 14/4 ఇలా. ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే కదా. చూడండి, న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంది. ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అంటే మిశ్రమ భిన్నాన్ని మనం కన్వర్ట్ చేస్తే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నమే అవుతుందన్నమాట. ఓకేనా, ఇదంతా బేసిక్స్. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సమాన భిన్నాలు అని కూడా ఉంటుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. సమాన భిన్నాలు అంటే ఏంటి అంటే ఈక్వల్గా ఉండడం. ఇప్పుడు 1/2 ఉంది, దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటి అంటే ఈ భిన్నాన్ని, లవాన్ని ఇంకా హారాన్ని సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే లేదా డివిజన్ చేస్తే వచ్చే ఫ్రాక్షనే దానికి ఈక్వల్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి నేను, ఇంకా న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని, అప్పుడు 2/4. ఇంకా దీన్ని కూడా మళ్ళీ చేశాను అనుకోండి, 3తో చేస్తే 3/6 ఇలా. ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్సే. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1/2 వస్తుంది కదా. అంటే ఇవన్నీ కూడా 1/2 = 2/4 = 3/6 ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, అంటే సమాన భిన్నాలు అని అంటారనమాట వీటిని. ఓకే, ఇందులో ఇవన్నింటిలో సింప్లెస్ట్ ఫామ్ ఏదంటే ఇది. అంటే లవానికి ఇంకా హారానికి, న్యూమరేటర్కి డినామినేటర్కి మధ్యలో, అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉంటే అది సింప్లెస్ట్ ఫామ్ అని అంటారనమాట. ఓకేనా, సింప్లెస్ట్ ఫామ్ అంటే లవానికి ఇంకా హారానికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే అయి ఉండాలి, ఇంకా అనదర్ ఫ్యాక్టర్ ఏది ఉండకూడదు ఆ రెండింటికి, అప్పుడు అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని అంటారనమాట. ఓకే, ఇది సింప్లెస్ట్ ఫామ్. నెక్స్ట్ లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. లైక్ అంటే సజాతి భిన్నాలు అంటారనమాట. ఓకే, సజాతి భిన్నాలు అంటే ఏంటి అంటే సేమ్ డినామినేటర్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1/6, 2/6, 4/6, 8/6, 7/6, 5/6 ఇలా ఏవైనా కూడా ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు అన్నమాట. అంటే డినామినేటర్ అనేది సేమ్గా ఉంది వీటన్నిటికీ. డినామినేటర్ సేమ్గా ఉంటే వీటిని సజాతి భిన్నాలు అని అంటారు, అంటే లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే డినామినేటర్స్ అనేవి సేమ్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇప్పుడు 3/2 ఉంది, 4/5 ఉంది, లేకపోతే 7/8 ఉంది, ఇలా ఎనీథింగ్ ఏదైనా నెంబర్స్ అయి ఉండని ఇలా. అంటే ఇంకా లవం కానీ హారం కానీ డిఫరెంట్గా, అంటే ఈ కింద డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడేమో డినామినేటర్ మనకు న్యూమరేటర్తో సంబంధం లేదు, డినామినేటర్ మాత్రం అన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం డినామినేటర్స్ డిఫరెంట్స్గా ఉంటాయి. వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు అని అంటారు తెలుగులో. ఓకే ఓకే ఇది ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వీటిని ఎడిషన్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము ఇదంతా కూడా తెలుసు కదా, ఈజీగా. మామూలుగా మనం ఎడిషన్ చేసేటప్పుడు అయితే ఈ లైక్ ఫ్రాక్షన్స్ కిందకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా ఎడిషన్ చేయాలి అంటే వీటికి ఎల్సిఎం చేయాలి. ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, వీటికి ఎల్సిఎం తీసుకుంటే ఇలా ఎడిషన్ చేస్తారు. లేదంటే వీటినే లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఎట్లా, ఇప్పుడు
దీన్ని 3/3 తోటి, దీన్ని 2/2 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఇది 3/6 అవుతుంది, దీన్ని 2/6 అవుతుంది. ఇప్పుడు వీటిని అడిషన్ చేయడం ఈజీ. ఎల్సిఎం 6 ఉంటుంది, 3+2. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ కంటే ఆరోహణ అవరోహణ అనమాట. ఓకే, ఆరోహణ అని అంటారు. ఆరోహణ అవరోహణ అంటే తెలుసు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు ఏముంది, 1/6, 2/6, 7/6 ఇలా ఉందనుకోండి. ఇందులో ఆరోహణ ఏది అవరోహణ ఏది అంటే ఏదైతే చిన్నది ఉంటుందో అది చిన్నది, ఏదైతే పెద్దది ఉంటుందో న్యూమరేటర్ అదే పెద్దది. సో 1/6 <, 2/6 <, 7/6 అనమాట. ఇలా ఉంటుంది. ఓకేనా. అసెండింగ్ ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్కి. ఓకే, ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే, అన్లైక్ ఫ్రాక్షన్స్కి అయితే ఏంటి అంటే ఏవైతే అన్లైక్ ఫ్రాక్షన్స్ వాళ్ళు ఇస్తారో, ఇప్పుడు సమ్ 2/3 అని లేదంటే 4/2 అని ఇలా ఇచ్చారు అనుకోండి. ఇందులో ఏది పెద్దది అని అడుగుతారు, బిగ్ ఫ్రాక్షన్ ఏది అని అడుగుతారు మనల్ని మామూలుగా క్వశ్చన్. ఇలా అడిగినప్పుడు ఏంటి అంటే ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటి రెండింటిని డినామినేటర్స్ అంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి, అంటే సజాతి భిన్నాల కింద మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఏది న్యూమరేటర్ పెద్దగా ఉన్నదో అదే మనకి పెద్దదవుతుంది. ఓకే, అయితే అలా కాకుండా ఇప్పుడు వీటిని ఎల్సిఎం చేసి లేదంటే న్యూమరేటర్ డినామినేటర్ మార్చి ఇదంతా పని కంటే ఇందులో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 2 2s 4, 3 4s 12. ఇప్పుడు ఈ రెండింటిలో పెద్దది ఏదండి, 12 పెద్దది. ఓకే, అంటే ఈ 2/3 అనేది చిన్నది, 4/2 అనేది పెద్దదన్నమాట. ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది. అసెండింగ్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇందులో పెద్దదేది చిన్నదేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి లేదు ఇంకొక మెథడ్ ఏంటి అంటే వాటిని అన్నిటిని కూడా లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేయడమే ఇంకా. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ కింద వాటిని కన్వర్ట్ చేసేస్తే ఏదైతే న్యూమరేటర్ పెద్దది ఉంటుందో అదే పెద్ద నెంబర్ అవుతుంది లైక్ ఫ్రాక్షన్స్ అన్నీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కొన్ని ఎగ్జాంపుల్స్లో ఏమొస్తారంటే 1/2, 1/4, 1/5, 1/6 అని ఇచ్చి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి వీటిని ఏం చేస్తాడంటే ఇక్కడ వీటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయమంటారు. ఇప్పుడు ఎలా రాస్తారంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్గా ఉంటే అవి లైక్ ఫ్రాక్షన్స్, అందులో న్యూమరేటర్ ఏది చిన్నగా ఉంటుందో అది చిన్నది, ఏది పెద్దగా ఉంటుందో అదే పెద్దది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా మనం ఇందాక. కానీ ఇక్కడ ఏంటి అంటే 1 అంటే న్యూమరేటర్స్ సమానం ఉన్నాయి, డినామినేటర్స్ డిఫరెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇందాక ఏం చేసాము, 1/2, 2/4, 5/4, 6/4 ఇలాంటివి ఉన్నాయనుకో. ఇందులో పెద్ద నెంబర్ ఏది అని అంటే ఇదే పెద్దది, 6/4 పెద్దది, 5/4 పెద్దది, తర్వాత 2/4 ఇలా రాసాం కదా. ఇప్పుడు ఇక్కడైతే అంటే ఇక్కడ పెద్దగా న్యూమరేటర్ ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద నెంబరు, కానీ ఇక్కడ డినామినేటర్ ఏది చిన్న ఉంటే అది పెద్ద నెంబరు. ఇక్కడ 1/2 అనేది పెద్దది అవుతుంది, ఆ నెక్స్ట్ 1/4 అనేది ఇంకా పెద్దది అవుతుంది, 1/5 అనేది పెద్దది అవుతుంది, ఇక్కడ 1/6 అనేది పెద్దది అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అదే చిన్న నెంబర్ అయిపోతుంది, ఏది న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఓకేనా. న్యూమరేటర్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, డినామినేటర్ ఏదైతే చిన్నది ఉంటుందో అదే బిగ్ నెంబర్ అవుతుంది అనమాట. న్యూమరేటర్స్ సేమ్గా ఉండి డినామినేటర్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్ గురించి మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. చూడండి 3 1/4 ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయాలంటే నార్మల్గా అయితే 3 2s 6, 7/3 ప్లస్ 3 4s 12, 13/4 ఇవి రెండింటికి ఎల్సిఎం చేసి 4 3s 12, మళ్ళీ 3 4s 12 అంటే 7 4s 28, 4 3s అంటే 13 3s 39, 39 ప్లస్ 28 అంటే 59, 67/12 ఇలా చేయాలి. ఇదంతా కంటే సింపుల్గా ఎలా చేయాలంటే ఫస్ట్
మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న ఫస్ట్ పూర్ణాంకాలని ఫస్ట్ ఎడిషన్ చేయండి, ఆ తర్వాత ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయండి. ఇది సింపుల్ అనమాట. అంటే ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ రావు. చూడండి 3 + 2 5 ప్లస్ ఇక్కడ ఏముంది 3 4, ఈ రెండింటికి ఎల్సిఎం 12, ఇక్కడ 12, అదే ఇక్కడ 3 4 కాబట్టి ఇక్కడ 4 4 3 కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 5 + 7/12 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం దీన్నే ఇట్లా మార్చాలంటే మార్చచ్చు. అంటే నార్మల్ ఫ్రాక్షన్ని, అన్లైక్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చచ్చు. 12 5 60 అని చెప్పేసి 60 మిగిలితే 60 పోతే ఇంకా 7 మిగిలితే 7/12 అని ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. 12 5 కదా, ఓకే 12 5 ఇట్లా రాసుకోవచ్చు. లేదు అంటే దీన్నే 12 5 60 + 67 ఇలా రాసుకోవచ్చు. అంటే వాళ్ళు క్వశ్చన్ ఎలా అడిగారు అన్న దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. అయితే వాళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఆప్షన్స్ ఇచ్చాడా లేకపోతే నార్మల్ ఫ్రాక్షన్ కింద ఇచ్చాడా ఆప్షన్స్ అనేది మన ఇష్టం. ఇలా చేసుకోవాలన్నమాట. అయితే మనం ఫస్ట్ చూసిన డిఎస్సి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే డిఎస్సిలో 2 1/8 ఇంకా 4 1/6 5 1/3 అని ఇచ్చారు కదా. వీటి యొక్క సమ్ము నుండి సబ్ట్రాక్ట్ చేసే ఆప్షన్స్ ఏమో ఇవి 3/8 5/8 1/8 7/8 ఇవి ఆప్షన్స్ అనమాట. ఇది ఒకటో ఆప్షన్, రెండో ఆప్షన్, మూడో ఆప్షన్, నాలుగో ఆప్షన్. ఈ సమ్ము నుండి దీనిలో దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఒక పూర్ణాంకం అవుతుంది అని అంటున్నాడు. పూర్ణాంకం అంటే తెలుసు కండి, హోల్ నెంబర్స్ 0 1 2 3 ఎట్సెట్రా ఉంటే ఇది హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటారు. ఓకే. ఇప్పుడు వీటిని ఎడిషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ హోల్ నెంబర్స్ని ఎడిషన్ చేయండి. ఓకే. లేదంటే ఇప్పుడు 8 2 16 17/8, మళ్ళీ 6 4 24 +1 25/6 15 16/3 ఇలా చేయాల్సి ఉంటుంది. 17/8 25/6 16/3 అని చేసేసి ఇవన్నిటికి ఎల్సిఎం తీసేసుకొని మళ్ళీ ఇవన్నిటిని ఎడిషన్ చేసి ఇదంతా చేయాలి. అలా కాకుండా ఇలా సింపుల్గా చేయండి. 1/8 + 1/6 ప్లస్ అంటే ఫస్ట్ పూర్ణాంకాలని కూడిన తర్వాత ఫ్రాక్షన్స్ కూడడం. 5 + 4 9 + 11 అండ్ వీటికి ఎల్సిఎం ఏమవుతుందంటే 24 అవుతుంది. అంతే కదా. ఎల్సిఎం తీసేటప్పుడు దీన్ని తీసేయండి. 6కి 8కి ఎల్సిఎం 24 వస్తుంది. ఓకే. ఇక్కడ 8 3s కాబట్టి 3 + 6 4s కాబట్టి 4 + 3 8s కాబట్టి 8. ఇక్కడ 11 + 8 + 4 12 12 + 3 15. అంతేగా. 15 24 వచ్చింది. 3 5s 15 3 8s 11 5/8 వచ్చింది. ఇక్కడ ఈ ఆన్సర్ చూడగానే ఇవన్నిటిని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలిగా. ఇందులో ఏది సబ్ట్రాక్ట్ చేస్తే పూర్ణాంకం వస్తుందో తెలియాలి. ఇప్పుడు మనము దీన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 3/8ని. చూడండి 11 + 5లకి వెళ్ళి 3 పోతే డినామినేటర్ సేమే ఇచ్చాడు లక్కీగా మనకి, మళ్ళీ ఎల్సిఎం అదంతా లేకుండా. ఇక్కడ చూడండి 5 - 3 2/8 వస్తుంది. చూడండి ఇది ఎక్కడ, ఇది పూర్ణాంకం కాదు. ఓకే. పూర్ణాంకం రావాలంటే మనకి ఏముండాలి, ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. పూర్ణాంకాల సమితి సెట్లో ఏముంటాయి 0 to ∞, అంతే. అంటే మనకి ఈ నెంబర్స్ మాత్రమే రావాలి. ఇప్పుడు 11 + 5/8లో నుండి 5/8 అంటే సెకండ్ ఆప్షన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీ. మనం చూడగానే ఇంకా 5/8నే తీసేసుకోవాలి ఇంకా. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 11. 11 అనేది హోల్ సమితిలో ఉంటుంది, మనకు హోల్ నెంబర్స్ సెట్లో ఉంటుంది కాబట్టి 11 అంటే సో 5/8 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. మనం డెసిమల్స్ తర్వాత వీడియోలో చూద్దామండి. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.